కన్నెద టీవీ మంచిర్యాల జిల్లా మందమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొంతింటి కలను సహకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లను మంజూరు చేస్తాం. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డుల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేసీఆర్ 1,25,000 కోట్ల రూపాయలను కాళేశ్వరం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఆ నిధులతో రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే అవకాశం ఉండేది. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. తెలంగాణ రాష్ట్ర సాధనతో తమ ఆశలన్నీ నెరవేరుతాయని ప్రజలు భావిస్తే కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన, గ్రామ సభల్లో గత ప్రభుత్వ తప్పిదాలు కనబడుతున్నాయి. రైతు భరోసా కోసం చేస్తున్న ఫీల్డ్ సర్వేలు, సాగుకు యోగ్యంగా లేని భూములకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సినిమా థియేటర్లు, ఇటుక బట్టీలకు రైతు బంధు ఇచ్చారు. ఈ విషయాలన్నీ రైతు సదస్సులో రైతులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే చేసి అసలైన లబ్ధిదారులను గుర్తించి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. సర్వే పూర్తయ్యాక అసలైన లబ్ధిదారులకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా కల్పిస్తుంది. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. రాష్ట్రంలో